దేవుళ్ళారా, మరి కొంత ఆలస్యమైనప్పటికీ వాక్యంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మత్తయి సువార్త చదవమ్మా, మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. వినాలా? అందరు వినాలా? చదువు. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్యంలో గమనించినట్లయితే రాజైన హేరోదుగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అది ఆకాశంలో జరిగింది. అదేంటంటే ఒక నక్షత్రం. ఆ నక్షత్రాన్ని కొంతమంది జ్ఞానులు చూశారు. ఆ నక్షత్రంలో ఉన్న సత్యమేంది, అర్థమేంది, ఎందుకు ఆ నక్షత్రాన్ని వాళ్ళు చూశారంటే అది ఒక క్రొత్తది. వాళ్ళు ఎప్పుడు చూడండి, ఎన్నడూ చూడని ఒక నక్షత్రాన్ని వాళ్ళు ఆ రోజు చూశారు. కనుక వాళ్ళ గ్రంథాలు పరీక్షించారు. వాళ్ళు వీళ్ళను ఈ జ్ఞానులను పారసీకులు అంటారు. అంటే పార్సీ వాళ్ళని కొంతమంది చెప్తూ ఉంటారు. వీళ్ళ గ్రంథము జిండా రిస్తా అనే వాళ్ళ గ్రంథం. వాళ్ళు తయారు చేసిందే జండు బాంబు. అక్కడి నుంచి వచ్చి పార్సీ, మనకి చిరాగ్ అలీ లైన్ ఉంది కదా, వీళ్ళు పార్సీ గుట్టలు ఉన్న వాళ్ళు. వీళ్ళు ఒకప్పుడు 3500 సంవత్సరాల క్రిందట వీళ్ళు ఒక పెద్ద గొప్ప రాజ్యంగా పరిపాలించారు. వాళ్ళ దేవత ఏంటంటే చిరాగ్, అంటే ఒక వెలుగును పూజిస్తారు వాళ్ళు, ఒక లైట్. అయితే వాళ్ళు పూజిస్తున్న, వాళ్ళు ఆరాధిస్తున్న, వాళ్ళు నమ్ముకున్న ఏ అగ్ని అయితే అది నిజం కాదు. ఆకాశంలో ఇంకొక వెలుగు వచ్చింది, ఆకాశంలో ఒక నక్షత్రం వచ్చింది, దాంట్లో ప్రత్యేకమైన వెలుగు, చెప్పలేనటువంటి ఒక వెలుగు ఆ నక్షత్రంలో కనబడుతున్నది. కనుక ఆ నక్షత్రం యొక్క సత్యం ఏంటంటే ఒక రాజు పుట్టాడు. వాళ్ళకు పర్టికులర్గా ఎవరు పుట్టారంటే యూదులకు రాజు పుట్టాడన్న సత్యము వాళ్ళు గ్రహించారు. హేరోదు దగ్గరకు వస్తారు. రాజా, మేము ఒక నక్షత్రాన్ని చూసాము, అది యూదులకు రాజుగా పుట్టినది, ఆయన ఎక్కడ పుట్టిండు అని అడుగుతారు. రాజుకు అర్థం కాదు. శాస్త్రులను, పరిసయ్యులను పిలిపిస్తాడు. పిలిపించి ఈ రాజు ఎక్కడ పుట్టాడని అడుగుతాడు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు యూదా వాళ్ళ మత గ్రంథాలు తీసి యూదా దేశ బెత్లెహేమ, యూదా ప్రధానులలో నీవెంత మాత్రం అల్పమైన దానవు కాదు, నిన్ను పరిపాలించు రాజు పలానా దగ్గర వస్తాడని అడ్రస్ చెప్తారు. వాళ్ళు వెళ్తారు, వాళ్ళు పూజిస్తారు, ఆరాధిస్తారు, ప్రభువును ఆరాధించి వెళ్ళిపోతారు.
వాళ్ళు రావడానికి ఎంత కష్టపడ్డారంటే 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. దాదాపు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. యేసుప్రభు పుట్టినప్పుడు పశుల పాకలో లేడు, పశుల తొట్టిలో లేడు. జ్ఞానులు వచ్చినప్పుడు యేసుప్రభు పశుల పాకలో లేడు, పశుల తొట్టిలో లేడు, ఆయన ఇంట్లో ఉన్నాడు. జ్ఞానులు వచ్చినప్పుడు ఆ నక్షత్రము యేసుప్రభు ఉన్న ఇంటి మీద నక్షత్రం ఆగింది, అంటే యేసుప్రభు ఇంట్లో ఉన్నాడు. కనుక ఆ ఇంట్లోకి వచ్చి ప్రభుని ఆరాధించి బంగారు బోలము సాంబ్రాన్ని సమర్పిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. వీరు జ్ఞానులు అనడానికి వీళ్ళు దేవుళ్ళారా సత్యాన్ని గ్రహించారు, నిజం తెలుసుకున్నారు. వాళ్ళు సత్య దేవుని అర్థం చేసుకున్నారు, నిజమైన దేవుని వాళ్ళు కనుగొన్నారు. హల్లెలూయా. ఎంతోమంది జ్ఞానులు ఉంటారు. అనేక రంగాల్లో వారు జ్ఞానం సంపాదిస్తారు. సైన్స్, హిస్టరీ, మ్యాథ్స్, అనేకుల జ్ఞానం సంపాదిస్తారు. కానీ ఈ జ్ఞానులు సంపాదించిన జ్ఞానం ఏంటంటే సత్యదేవుని, నిజమైన దేవుని తెలుసుకునే జ్ఞానం వాళ్ళకి దొరికింది. వీళ్ళు ఎప్పుడు పైకి చూస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మానసికంగా కృంగిపోయిన వాళ్ళు, బాధలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే తల కిందకి వేసుకుంటారు. హల్లెలూయా. కృంగిపోయిన వాళ్ళు, బాధలు ఉన్నవాళ్ళు ఇంకేం చేస్తాం, మా పని అయిపోయా, ఆమె అట్లా చేసే వాడు అట్లా చేసే, అయ్యో కృంగిపోతూ ఉంటారు. ఒక ఆయన అదే రోగంతో బాధపడుతున్నాడు, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే ఒక డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. ఆ డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఆ డాక్టర్ చెప్పాడు, ఈయనకు 1 నెల రోజులు పతంగి ఎగిరేయమన్నారు. అది మంచి పతంగి సీజన్ కనుక ఈ 1 నెల రోజులు పతంగి ఎగిరేయమన్నాడు. ఈయన 1 నెల రోజులు పోయి పతంగి ఎగిరేశాడు. 1 నెల రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తే ఆయన ముఖము ఆ కృంగుదల, ఆ భయము అలాంటిదో నుంచి బయటికి వచ్చాడు. కారణం ఏమిటంటే పైకి చూస్తూ ఉన్నాడు. పతంగి ఎగురితే ఎక్కడ చూస్తాడు ఆయన? హల్లెలూయా. దేవుళ్ళారా, మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే ఎప్పుడు మనం కృంగిపోతామో, కృషించిపోతామో, ఎప్పుడు మనం బాధల్లో దుఃఖంలో ఉంటామో పైకి చూడాలి. దేవుడు చూడాలి. కింద మనుషులు కనబడతారు, కింద సమస్యలు కనబడతాయి, కింద కష్టాలు కనబడతాయి, కింద భూమి మీద మనకు అన్ని బాధ కలిగించేవి, ఇబ్బంది కలిగించేవి, నెమ్మది లేనివి కనబడుతుంటాయి. హల్లెలూయా. అందుకోసం ఎక్కడ చూడాలా? పైకి చూడాలి. ఇది జ్ఞానులు చేసిన సత్యం, జ్ఞానులు నేర్చుకున్నది. వాళ్ళు జ్ఞానులు అనడానికి అందుకే ప్రసంగి మహాజ్ఞాని అయిన సొలొమోన్ రాజు ప్రసంగికి రాస్తూ జ్ఞానుల కన్నులు ఎక్కడుంటాయంట? తలలో ఉంటాయంట. వాళ్ళకి జ్ఞానుల కన్నులు ఎక్కడుంటాయి? తలలో ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు పైకి చూస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలిగిన వాళ్ళు వచ్చారు, ఆరాధించారు, బంగారు సాంబ్రాణి బోలము వాళ్ళు ప్రయాణం చేశారు. ఎంతో దూరం 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ప్రభువును కనుగొనేంత వరకు వాళ్ళు వదిలిపెట్టలేదు. వారు యేసు ప్రభువును చూచేంత వరకు, యేసు ప్రభువును ఆరాధించేంత వరకు వారు వదిలిపెట్టలేదు. వాళ్ళు చేసిన 3వ జ్ఞానం ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన కానుకలు ప్రభుకు సమర్పించారు. అక్కడ చూసినట్లయితే వారు పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోలం సమర్పించారు. హల్లెలూయా. ₹1, ₹10, ₹100 కాదు వాళ్ళు ఇచ్చింది. ఈయన చాలా విలువైన దేవుడు, ఈయనకెంత ఇచ్చినా తక్కువే. కొంచెం ఇవ్వడానికి కాదు దేవునికి ఇవ్వాల్సింది. ఈయనకి ఇవ్వాల్సింది బంగారు సాంబ్రాణి బోలము, ఈయనకు సమృద్ధిగా విస్తారంగా ఇవ్వాలని ఆ దినం వాళ్ళు ప్రభుకు పెట్టెలు విప్పి సమర్పించారు. జ్ఞానులు వాళ్ళు.
ఎందుకంటే ప్రభుకి ఇస్తే, దేవునికి ఇస్తే, ఈ 1000 కొండల మీద పశువులు ఆయనవే, ఈ వెండి ఆయనదే, ఈ బంగారం ఆయనదే, ఈ వజ్రాలు, ఈ డైమండ్స్ ఏవైతే భూమి మీద ఉన్నావో ఇవన్నీ దేవునివే. మేము ఎంత ఎక్కువ ఇచ్చినా అది తక్కువే. వాళ్ళు గ్రహించిన సత్యం అది, వాళ్ళు జ్ఞానులు అనడానికి అర్థం అది. దేవునిలారా, హల్లెలూయా. ఒక ఆయన లెక్క వేసి చెప్తాడు, కోన షోరిబాబు అని ఆయన లెక్క వేసి చెప్తాడు, ఒక్కొక్కరికి 2 కోట్లు ఖర్చు వచ్చింటుందంట. వీళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేయడానికి వాళ్ళు ఈ దినాల్లో లెక్క వేస్తే, ఈ దినాల్లో లాడ్జింగ్లు, ఫ్లైట్లు అన్నీ తిరుగుకుంటూ అంత దూరం పోతే, అన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఒక్కొక్కరికి 2 కోట్లు ఖర్చు వస్తుంది. అంత మాత్రమే కాకుండా వాళ్ళు బంగారు, బోలము, సాంబ్రాన్ని ఇచ్చారు. అందుకు వాళ్ళు జ్ఞానులు. హల్లెలూయా. ఉదయకాలం దేవుళ్ళారా, నీవు నేను జ్ఞానులుగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఈ క్రిస్మస్లో నీవు నేను నిజమైన సంతోషం మనం ఈ ఉదయకాలం పొందుకోవాలంటే జ్ఞానులంగా ఈ లోకంలో జీవించాలి. భూమి మీద కాదు చూడాల్సింది, మనుషులను కాదు చూడాల్సింది, మనం చూడాల్సింది దేవుని వైపు చూడాలా, పైకి చూడాలా, ఆయనను చూడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుళ్ళారా, 3 విషయాలు ఈ ఉదయకాలం ధ్యానిస్తాం మనం. 3 విషయాలు. 1, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పైన మనం ఏం చూడాలమ్మా? పైన మనం ఏం చూడాలా? దేవుని చూడాలా. ఏం చూడాలా? దేవుని పక్కన యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు, ఆయన కుడివైపున కూర్చొని ఉన్నాడు. క్రైస్తవులు ఎక్కడ చూడాలమ్మా? ఎక్కడ చూడాలండి? పైకి చూడాలి. పైన ఏం చూడాలా? హల్లెలూయా. అక్కడ యేసయ్య ఉన్నాడు, ఇప్పుడు ఆయన బాలుడు కాదు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వంన ఉన్నాడు. ఆయన బలాఢ్యుడు, ఆయన బలమైన దేవుడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎవరిని చూడాలి మనం జ్ఞానులుగా ఈ లోకంలో జీవించాలి. నీవు నేను ఈ లోకంలో జ్ఞానులుగా జీవించాలంటే ప్రభువుని చూడాలి, దేవుని చూడాలా, యేసయ్యను చూడాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, యేసు ప్రభు ఎవరంటే భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ప్రభు యొక్క ప్రత్యేకత, యేసు ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటంటే, భూమి మీద ఇండ్లు, బంగారు, వెండి, వెహికల్స్ ఏమేమి నీకు ఈ భూమి మీద నీకు ఏమేమి కావాలన్నా అవి భూమి మీద ఇచ్చే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు. ఈ లోకం విడిచిపెడితే మనం పరలోకంలో ఉండడానికి కారణం ఎవరంటే యేసు ప్రభువే. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం మాటలు ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం చూడమ్మా, 20వ అధ్యాయం 1వ వచనం. 28 చూడు. ద్వితీయోపదేశ కాండం 28 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఏం చేయాలా? జ్ఞానులు అది చేశారు. వాళ్ళు వాక్యం వస్తూ ఉంటే వినాలా, వినేటట్టు చెయ్యాలా. దేవుని మాటలు ఇక్కడి నుంచి వస్తూ ఉంటే, జ్ఞానివైతే నువ్వు వింటావు, ఇతరులను వినేటట్టు చేస్తావు.
హలో, నేను నీ కుటుంబాన్ని వినిపించేవాడుగా దేవుడు అలాంటి జ్ఞానం ఇవ్వాలి మనకి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండమ్మా, ఒకటి మాత్రం సత్యం, నీవు ఇష్టపడకుంటే దేవుడు సహాయం చేయడు. నీవు ఇష్టపడకుంటే దేవుడు కూడా సహాయం చేయడు. ప్రభువా, నేను నా కుటుంబం, ప్రభువా, నేను నా స్నేహితులు, నేను నా బంధువులు నీ మాట శ్రద్ధగా వినాలి, మేము వినాలి ప్రభువా అని నువ్వు ఎప్పుడు ఇష్టపడతావో, నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని అడిగితే దేవుడు నీకు ఆ కృప ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అక్కడ కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, చదవమ్మా. ఈ దీవెనలన్నీ నీ మీదకే. హల్లెలూయా. ఈ దీవెనలన్నీ అక్కడ చాలా ఉన్నాయి. 14వ అధ్యాయం వరకు, 14వ వచనం వరకు ఉన్నాయి. 2-3 చదువమ్మా, చదువు. నీవు హైదరాబాద్లో దీవించబడతావు, నీకు ఊర్లో పొలం ఉంటే అక్కడ దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, ఇవన్నీ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవి. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు ఇస్తా అంటున్నాడు మనకు. హల్లెలూయా. ఉదయం దేవుళ్ళారా, సత్యం గ్రహించాలి. మనం జ్ఞానులమైతే ప్రభువా ఇవన్నీ మాకు కావాలి. మనం జ్ఞానులమైతే నేను నా కుటుంబం అంతా ప్రభువా ఇలాంటి దీవెనలు భూమి మీద మాకు కావాలి అని మనం ఇష్టపడాలి. హల్లెలూయా. ఇష్టపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవం. ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. హల్లెలూయా. చప్పట్లు కొట్టి తెలపచ్చండి. ఈ లోకంలో మనం జ్ఞానులుగా జీవించాలంటే దేవుళ్ళరా మనం చేయాల్సింది ఏమందంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు కావాలి. భూమి మీద ఎంతో సంపాదించుకొని, లతా మంగేష్కర్ గురించి విన్నారు కదా. లతా మంగేష్కర్ ఎన్నో పాటలు పాడింది. ఆమె కొన్ని వేల పాటలు పాడింది. ఆఖరికి హాస్పిటల్ ఉన్నప్పుడు ఆమె చెప్పింది, ఆమెకు గొంతుకు ఆక్సిజన్ పెట్టారు, చేతులకు గ్లూకోజులు పెట్టారు, ఏం మాట్లాడతారు కదా. హల్లెలూయా. ఆమె తిరగని దేశం లేదు, కట్టని డ్రెస్సులు లేవు. ఆమె ఎన్నో డ్రెస్సులు వేసుకునేది ఆమె రకరకాలు. ఆఖరికి ఆమె హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్లు ఇచ్చిన పేషెంట్ డ్రెస్ మీద ఉన్నది. ఆమె డ్రెస్సులన్నీ ఏమైంది, ఒక్కటి కూడా పనికి రాలా. ఏ డాక్టర్ ఇచ్చాడో, ఏ హాస్పిటల్ ఏ డ్రెస్ ఇచ్చిందో అది వేసుకొని బెడ్ మీద ఉన్నది. ఆమె ఎన్నో రకాల కార్లు తిరిగింది, హాస్పిటల్లో వీల్ చైర్ మీద తిరుగుతుంది. ఏమైనా కార్లు. ప్రశ్నించుకోవాలా, ఆలోచించుకోవాలి. ఎన్నో రకాల తిండి తిన్నది ఆమె, రకరకాలుగా తిండి తిన్నది. హాస్పిటల్లో ఏం తింటున్నది? ఆక్సిజన్, గ్లూకోజ్ ట్యాబ్లెట్లు, మందులు. భూలోక సంబంధమైనవి మాత్రమే కాదు, భూలోక సంబంధమైన వాటి వినే అవే కాదు, అవి ఒకరోజు నీకేం పని చేయవని. లతా మంగేష్కర్కి అవేం చేయలేకపోయాయి. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, అందుకే యేసు బాబు మాట్లాడతాడు,
మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటాడు. హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, అన్నీ నీకు వరుసగా అవే వస్తాయి. ఆటోమేటిక్గా నీకు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అందుకోసం మనకు కావాల్సింది ఏంది? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుళ్ళారా, వాటి కొరకు మనం వాటిని ఇష్టపడాలి. ఆటోమేటిక్గా భూలోక సంబంధమైన దీవెనలు నీ వెంబడి అవే వస్తూ ఉంటాయి. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. యాకోబు పత్రిక చూడండమ్మా, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో భూమి మీద బాగా వినండి. ఏలయనగా మత్సరము, అక్కడ అల్లరియు, ఇవి పరలోక సంబంధమైన కావు, ఇవి భూలోక చదవము 17వ వచనం. అయితే బాగా వినండి, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట అదేమంటది? పవిత్రమైనది, హోలీ, పరిశుద్ధమైనది. అది పైనుడిచ్చే దేవుడిచ్చే పరలోక సంబంధమైన జ్ఞానం ఏంటంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన మాటలు, మన వినికిడి అంతా పరిశుద్ధంగా ఉంటుందట, పవిత్రంగా ఉంటుందట. చప్పట్లు కొట్టి వినిపించండి. హల్లెలూయా. పైనుంచి వచ్చే జ్ఞానం ఎట్లా ఉంటుంది? మొట్టమొదటిదిగా పవిత్రమైన, చదవమ్మా, ఇంకా చదువు. తర్వాత సమాధానం, ఇది పరలోకం నుంచి వచ్చేది. చదవమ్మా. మెత్తనైంది, అది కరిగిపోయేటటువంటి మృదువైనది. ఇంకా సులభముగా లోబడుతుంది, వాక్యానికి, దేవునికి ఈజీగా లోబడుతుంది. అవును ప్రభా ఇది సత్యం, అవును ప్రభా ఇది నిజం. ఇప్పుడు ఒక డ్రామా వేశారు, ఆయన తప్పు చేశాడని. ఎప్పుడైతే ఆయన ఒప్పుకున్నాడో లోపడ్డాడు, ఆ కరపత్రం చదివినమ్మడే ఆయన ఏం చేశాడు? నేను తప్పు చేశాను, క్షమాపణ అడిగాడు, క్షమించాను. సులభంగా వాక్యానికి లోబడేది, దేవుని మాటలకు లోబడే మనసు కలిగిందే పైనుండి వచ్చే జ్ఞానము. లోబడేది చదువు అమ్మా. కనికరంతోన, మర్సీ, చాలి, దయా నిండిపోయేది. చదవమ్మా. ఇంకా మంచి పనులతో నిండుకొని ఉండేది. ఇది పైనుండి వచ్చే జ్ఞానం. ఈ క్రిస్మస్ యేసే ద్వారం సంఘాన్ని అలాంటి గుణాలతో, అలాంటి అనుభవంతో నడిపించునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, రెండవది, మొదటిది ఏంది? జ్ఞానులు ఏం చేస్తారు? పైకి చూస్తారు, దేవుని చూస్తూ ఉంటారు. రెండవది, ఒక ఆయన ఉన్నాడు. ఆయన మంచి చలికాలం ఒక ఇల్లు కట్టుకున్నాడు. చలికాలం ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టబడ్డది. ఎండాకాలం మంచిగా ఆ ఇంట్లో ఏం చేశాడంటే మేస్త్రిని తెచ్చి మంచి డిజైన్గా కట్టించాడు. తర్వాత పెయింటర్ని తీసుకొచ్చి మంచి పెయింట్లు వేసాడు, రకరకాల పెయింట్లు వేసాడు. ప్లంబర్ని తీసుకొచ్చి మంచి మంచి షవర్ టబ్స్, నల్లలు అన్నీ పెట్టించాడు. ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి రూఫ్ ఫాలింగ్ ఏమంటారు దాన్ని,
ఫాల్ సీలింగ్ లైట్లు, రకరకాల డెకరేషన్ లైట్లు పెట్టాడు. ఫ్రిడ్జ్లు కొన్నాడు, టీవీలు కొన్నాడు, గీజర్లు కొన్నాడు, ఏసీ పెట్టాడు, అన్నీ పెట్టాడు. పాస్టర్ని పిలిపించాడు, ప్రార్థన చేయించాడు, డెడికేషన్ చేసుకున్నాడు, పండుకున్నాడు. ఎండాకాలం మంచిగా హాయిగా ఉన్నది. వర్షాకాలం వచ్చింది, చిన్న వర్షం వచ్చింది, ఏం కాల. ఇంకొంత పెద్ద వర్షం వచ్చింది, కాల. ఇంకా చాలా పెద్ద వర్షం వచ్చింది, వరదలు కూడా వచ్చాయి. పెద్ద వర్షం వచ్చింది, గాలి వచ్చింది, వరదలు వచ్చింది, ఆ ఇల్లు కూలిపోయింది. తీసుకొచ్చిన టీవీలు, తీసుకొచ్చినటువంటి ఏసీలు, తీసుకొచ్చినటువంటి ఫ్యాన్లు, బిగించినటువంటి అవన్నీ వరదలు కొట్టుకుపోయినాయి. బీరువాలు వరదలు కొట్టుకుపోయాయి, అన్నీ కొట్టుకుపోయినాయి. ఇల్లంతా కూలిపోయింది. ఆ పక్కలో ఇంకొక ఆయన కూడా ఇల్లు కట్టుకున్నాడు. ఆయన దగ్గర పోయాడు, అన్న నేను కట్టుకున్న ఇల్లు కూలిపోయింది, నువ్వు కట్టుకున్న ఇల్లు వినాలమ్మా, నువ్వు కట్టుకున్న ఇల్లు గట్టిగా ఉంది, ఏం సంగతి ఏంది అని అడిగాడు ఆయన. అంటే అరే తమ్ముడా, చెప్తే కదరా నీకు, పునాది అయ్యిరా, పునాది మీద కట్టరా అంటే నువ్వు వింటివారా? వినపోతే కదరా. నేను పునాది వేసి నా ఇల్లు నిలబడ్డాయి, నీవేం వినపోతే, అందుకే నేను కూలిపోయింది. హల్లెలూయా. దేవులారా, అది యేసు ప్రభు ఈ యొక్క దృష్టాంతంగా ఈ మాట చెప్తాడు. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. హల్లెలూయా. మత్తయి సువార్త 7:24 ఉంటుంది. మత్తయి సువార్త 7:24 చదవమ్మా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు. బండ ఏందంటే దేవుని మాటలు, బండ ఏందంటే వాక్యము. ఏ వాక్యం మనం వింటున్నా, వాక్యం విని ఏ వాక్యం వింటున్నామో ఆ వాక్యానుసారంగా జీవిస్తే, మా చర్చికి రావడం ఒక వంతు, చర్చికి రావడం ఒక వంతు, ఎంతమంది వస్తున్నామన్నది ఒక వంతు. వచ్చిన వాళ్ళము వారం వారం ఏం వాక్యం వింటున్నాం ఆ వాక్యానుసారంగా జీవించడము అంతకంటే చాలా అవసరము అవసరము అవసరము. హల్లెలూయా. మళ్ళీ చెప్తా వినండి అమ్మా, మళ్ళీ చెప్తా వినండి. చర్చికి ఎంతమంది వస్తున్నామో ఆ వాక్యం వింటుంటే, వాక్యం వింటే ఆ వాక్యానుసారంగా జీవించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే కొన్ని వరదలు వస్తాయి, కొన్ని తుఫాన్లు వస్తాయి, కొన్ని గాలులు వస్తాయి. మన జీవితంలో తుఫాన్ లాంటి సమస్యలు, మన జీవితంలో వరద లాంటి కష్టాలు, మన జీవితంలో వర్షం వంటి బాధలు, ఇవన్నీ మన మీద పని చేస్తూ ఉంటాయి. స్ట్రాంగ్గా నిలబడాలి. అప్పుడు గట్టిగా నిలబడాలంటే దేవుని వాక్యం అనే బండ మీద, ఏ వాక్యం అయితే వింటున్నామో, ప్రతి వారం ఏ వాక్యం వింటున్నామో ఆ వాక్యానుసారంగా జీవిస్తే దేవుని బిడ్డ కష్టాలు తట్టుకోగలవు, కష్టాల్లో బాధల్లో తట్టుకోగలవు, నిలబడగలుగుతావు, ఎదుర్కోగలుగుతావు, కృషించవు, బాధపడవు, ఒక జ్ఞానిగా జీవిస్తావు ఈ లోకంలో. హల్లెలూయా. చదవమ్మా. సామెతల గ్రంథం 24:35 3 నుంచి. సామెతలు 24:3. జ్ఞానము వలన వివేచన వలన అది స్థిరపరచబడును. బాగా వినండి. జ్ఞానంతోనే ఇల్లు కడతావు. ఒక ఇంజనీర్ ఏం చేస్తాడు, ప్లాన్ వేస్తాడు. ఇక్కడ ఇవన్నీ ఇట్లా పిల్లర్లు వేయండి, ఇక్కడ పిల్లర్లు వేయండి, పైన కూడా పిల్లర్లు వేయండి, ఇట్లా బీమ్లు వేయండి, ఆ గోడలు అట్లా కట్టండి, ఇక్కడ ఈ గోడలు, ఇవన్నీ జ్ఞానంతోన ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్తోన మేస్త్రి కడతాడు. అందరు కలిసి దాన్ని ఒక చక్కని ఇల్లు కడతారు.
కానీ అది కాపాడుకోవాలంటే వివేచన అవసరం. వివేచన అంటే బాబులరా, ఎలా ఏ పరిస్థితుల్లో సమస్యల్లో కష్టాల్లో ఎలా జీవించాలి, ఎలా నిలబడాలి అన్నది వివేచన. ఈ ఇంటిని చక్కగా పెట్టాలంటే ఏం కావాలి దానికి? వివేచన. ఏ వస్తువు ఎక్కడుండాలా? హల్లెలూయా. ఊర్లల్లో పశువులు ఉంటాయి, ఎంతమంది తెలుసు? పశువులను తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టి బెడ్రూమ్ తీసుకుపోయి పశువుల కుట్టంలో పెట్టుకుంటామా? అంటారు కదమ్మా. పశువులను ఎక్కడ కట్టాలనో అక్కడనే కట్టేస్తాం. కుక్కని ఎడబెట్టాలనో ఆడనే పెడతాం. కోళ్ళని ఎడబెట్టాలనో ఆడబెడతాం. మనుషులు ఎక్కడుండాలనో అక్కడ పెట్టేది. టీవీ ఎక్కడుండాలో, ఏది ఎక్కడుండాలో అది వివేచన. వివేచన వలన ఇల్లు స్థిరపరచబడుతుంది. నీ ఆలోచనలు, నీ తలంపులు జ్ఞానిగా ఈ లోకంలో జీవించాలంటే యేసయ్య అవసరం. హల్లెలూయా. యేసయ్య అవసరం. హల్లెలూయా. ఆయన మాటలు అవసరం. ఆయన మాటలు ఇష్టపడాలి. ఆయన మాటలు అంటే చాలా ఇష్టపడాలి. హల్లెలూయా. ఇల్లు చక్కగా అమర్చబడినప్పుడు, ఇల్లు మంచిగా అమర్చబడినప్పుడు ఆ ఇంటిని చూసిన వాళ్ళు ఎంత బాగుందరా ఇల్లు. హల్లెలూయా. ఎంత బాగా పెయింట్ వేస్తారు, ఎంత బాగా టీవీ ఎక్కడుందో చాలా చక్కగా పెట్టారు, ఎంత అందంగా ఉన్నది. ఇంటికి వస్తాలకే పరలోకం ఉన్నట్టుందిరా బాబు. ఇల్లు పరలోకం ఉన్నట్టుందిరా. పోనీయండి ఆయన పోనీయండి. హల్లెలూయా. వినండి, ఎంత జ్ఞానం వినకు. ఈమెకి ఎంత జ్ఞానం, ఇంత చక్కగా ఇల్లు ఎంత అందంగా పెట్టింది కదా. హల్లెలూయా. ఈమె ఎంత వివేచన, ఈమెకెంత. అదే మహాజ్ఞాని సొలొమోను అంటాడు, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును అంటాడు. వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. అదే జ్ఞానం ఏందమ్మా? దేవుని మాటలు. ఈ వాక్యం మనకు జ్ఞానం ఇస్తుంది. ఏ జ్ఞానం ఇస్తుంది? ఇది పరలోక సంబంధమైన జ్ఞానము, భూలోక సంబంధమైన జ్ఞానం ఇస్తుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి చంపచండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును. దేవుళ్ళారా, మూడవది దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఎవరు నిరంతరం ప్రకాశిస్తారంట? బుద్ధిమంతులైతే, జ్ఞానులైతే. బుద్ధిమంతులంటే జ్ఞానులైతే. ఎవరైతే జ్ఞానులైతే వాళ్ళు నిత్యము ప్రకాశిస్తారు. ఇక ప్రకాశించడమే కాదు, వాళ్ళు చేసేది ఏంటంట? అనేకులను అలా ప్రకాశింపజేస్తారు. హల్లెలూయా. అదే దేవుడు మనకిచ్చిన ఆఖరి కమాండ్మెంట్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇదే దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞ, ఆఖరి ఆజ్ఞ. ఎందుకు ప్రకటించాలి? సువార్త ఎందుకు ప్రకటించాలంటే నీవు నీ కుటుంబం, నీవు నీ పిల్లలు, నేను నా కుటుంబం, నా పిల్లలు, మన బంధువులు, మన స్నేహితులు, అనేకులు
నిరంతరము ప్రకాశించడానికి. ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశించినట్లు, చీకటిలో ప్రకాశించినట్లు, చీకటి అనే భూమి మీద, పాపం అనే భూమి మీద మనము వెలుగు జ్యోతుల్లాగా ప్రకాశించే నక్షత్రాలుగా ఈ లోకంలో జీవించాలంటే దేవుళ్ళారా, సువార్త మనలో బలంగా పనిచేయాలా. సువార్త మన కుటుంబంలో పనిచేయాలా. సువార్త అనేకులు పనిచేయాలా. అనేకులను సువార్త ద్వారా ప్రభులోకి నడిపించాలి, పరలోకానికి నడిపించాలి. హల్లెలూయా. ఈరోజు కూడా ఎన్నో సంఘాల్లో, ఎన్నో ప్రపంచంలో జ్ఞానులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. 2000 సంవత్సరాలు దాటినప్పటికీ జ్ఞానులను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతి మార్గంలో ఏ మార్గంలో నడిపిస్తాం మనమంటే, మనం ఏ మార్గంలో నడుస్తాము? ఆశీర్వాదకరమైన నీతి మార్గం, పవిత్రమైన మార్గం, పరిశుద్ధమైన మార్గం నడవాలి. పాపం అనే మార్గం, శాపం అనే మార్గంలో వెనక్కి వెళ్ళకూడదు. నో. మనం నడుస్తూ మన వెంబడి అనేకులను తీసుకొని రావాలి. మనల్ని, మన కుటుంబాలను నడిపించాలి. హల్లెలూయా. అది నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ సంతోషకరమైన క్రిస్మస్ నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సంగమా, హల్లెలూయా. జరిగిన సంఘటన, ఆంధ్రదేశంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు భోగి శాంతారావు. ఏం పేరు ఆయన పేరు? భోగి శాంతారావు. ఆయనది ఏంటంటే ఆయనకు ఒక సైకిల్ ఉంటుంది. సైకిల్ ముందు ఒక బుట్ట ఉంటుంది. ఆ బుట్టలో కరపత్రాలు, బైబిల్ ఉంటాయి. వెనక బుట్టలో ఒక గ్యాస్ స్టవ్, 2 డేక్షలు, ఇంకేదేంది పెయింట్ డబ్బాలు, కొన్ని బ్రష్లు. ఇది ఆయన 2-3 జతలు బట్టలు, 2 బట్టలు. అవన్నీ తీసుకొని ఈ సైకిల్ మీద తొక్కుకుంటా గోడల మీద, రాళ్ళ మీద వాక్యం రాస్తాడు. ఆయన ఏమని రాస్తాడు? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరకు రాడు అని ఇట్లా వాక్యాలు రాసుకుంటూ పోతాడు ఆయన. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, యేసు చెప్పాను అని ఈ వాక్యాలన్నీ రాసుకుంటూ పోతాడు. ఒకరోజు ఆయన సైకిల్ మీద కాదు, ట్రైన్లను హర్యానా పోయాడు. హర్యానా పోయి అక్కడ దిగినాక అడిగాడు వాళ్ళు, దండి అనే ప్రాంతానికి పోవాలా, ఎలా పోవాలంటే ఎవడు చెప్పాడు, ఇట్లా పో అన్నాడు. ఆయన నడుచుకుంటూ పోతా ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక అది అడవి అని ఆయనకు తెలిసింది. అది మధ్యరాత్రి. సింహాలు అరుస్తూ ఉన్నాయి, పులులు అరుస్తూ ఉన్నాయి, ఏనుగులు అరుస్తూ ఉన్నాయి. చీకటి అయిపోయింది. ఒక మధ్యరాత్రి అది. అప్పుడు ఆయన ఏం చేసిండంటే ఒక కట్టె తీసుకొని ఇట్లా రౌండ్గా గీత గీసి మధ్యలో పండుకున్నాడు. సర్కిల్ లోపల పండుకొని, దేవా నీవు ఉన్నావు, ఏ జంతువు వచ్చినా ఆ గీత అవతల వరకే రావాలి కానీ లోపలికి రావద్దు దేవా. ఏదొచ్చినా, పులి వచ్చినా, ఏనుగు వచ్చినా, సింహం వచ్చినా, దేవా నీ పేరట నేను అంటున్నాను, అది లోపలికి రాకూడదు, అక్కడి వరకే ఉండాలా. రాత్రి పండుకున్నాడు. తెల్లవారింది 8 గంటలకు లేస్తాడు. లేచి చూస్తే అడవి జంతువుల జాడలు చుట్టూ అక్కడ కనపడ్డాయి. ఆయనకు లోపలికి రాలే, అవతలనే కనపడ్డాయి అన్నీ. హల్లెలూయా. లేచి దేవా నీవు ఉన్నావు నాయన, నడుచుకుంటూ పోతా ఉన్నాడు. ఒక కారు వచ్చింది, తెల్ల కారు ముందలకెళ్ళి వెళ్ళిపోయింది. అంత దూరం పోయి బ్రేక్ వేసి మళ్ళీ వెనక్కి వచ్చి
ఎక్కడ పోవాలరా అన్నాడు. అంటే పలానా జగ దండి జానా సాబ్ అన్నాడు. బయట అన్నాడు. బయట అంటే పైసే నీయే సాబ్ అన్నాడు. ఠీక్ హై బయట జాओ, పైసే నీతోనే బయట కూర్చున్నాడు. కూర్చున్నాక వాళ్ళు అడిగింది, ఎవర్రా నీవు అంటే, సార్ నేను యేసుప్రభుని గురించి చెప్తా, గోడల మీద రాస్తా, యేసుప్రభు మంచి దేవుడు సార్, యేసుప్రభు నిజమైన దేవుడు అని వాళ్ళ కార్లు చెప్పిండు. నీ దేవుడు గొప్పోడైతే నీకు ఒక కారు పంపించవచ్చు కదరా అన్నారు. అంటే పంపించండి సార్. ఏమన్నాడు ఆయన? పంపించండి సార్. ఏదిరా అంటే, మీరు వచ్చింది కదా సార్, నేనేమైనా చేయదొప్పిందా, నేనేమైనా అడిగినా మిమ్మల్ని, అంత దూరం పోతే మీళ్ళే వస్తుంది. హల్లెలూయా. ఎక్కురా అంటే పైసలు లేవు సార్ అంటే, నేను పైసలు ఏ సార్ బయట అంటే, మళ్ళీ దేవుడు పంపిండు కదా సార్, మా దేవుడే పంపిండు. సరే సరేలే కూర్చో బయట. అడవి బయటకు వచ్చారు. అక్కడ దాబా ఉంటే ఆడ తింటావారంటే తింటా సార్ అని. సరే అని ఆ దాబాలో ఆయనకు రొట్టెలు తినిపించారు. ఆకలి అప్పటికే 3 రోజులు అయింది అని తినక. 3 రోజులు అయింది, ఆకలితో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తినే తిండి చూసి వాళ్ళు అడిగింది, ఎన్ని రోజులు అయిందిరా నీకు తినకంటే, సార్ 3 రోజులు అయింది. నీ దేవుడు గొప్పోడురా, నీ దేవుడు గొప్పోడురా. ఈ అడవి ఎంత భయంకరమైన అడవి మాకు తెలుసురా. ఈ అడవిలో నువ్వు మధ్యరాత్రి నువ్వు బయట నుంచి వచ్చావంటే నీ దేవుడు గొప్పోడురా. నీవు 3 రోజుల నుంచి ఆకలితో ఉన్నావు. నువ్వు 3 రోజుల నుంచి ఆకలితో ఉన్నావు. నీకు దేవుడు మమ్మలను పంపించి నీకు ఆహారం పెట్టించాడు రా. నీ దేవుడు గొప్పోడురా. నువ్వెప్పుడొచ్చినా ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చి మా ఇంట్లోనే ఉండాలిరా, నీవు మా ఇంట్లోనే మాకు ప్రార్థన చేయాలి నువ్వు. హల్లెలూయా. ఆయన విశ్వ హిందూ పరిషత్ వైస్ ప్రెసిడెంట్. ఆయన ఆ ముగ్గురులో ఒక ఆయన. హల్లెలూయా. దేవుళ్ళారా, జ్ఞానులు అలా వస్తారు, జ్ఞానం అలా జీవిస్తారు. ఈ 2025 సంవత్సరంలో ప్రవేశించక ముందు క్రిస్మస్ మనకు ఒక సందేశం ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం అద్భుతంగా మనం ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తాం. మంచి సువార్త ప్రకటించాం. రవి మరి ఆధ్వర్యంలో మరి యవనస్తులు అందరు కలిసి వాల్మీకి నగర్లో కొడిగా జరిగించాం. రోజా మరి కొంతమంది కలిసి అరుంధతి నగర్లో చేస్తాం, జనప్రియలో చేస్తాం. ఎక్కడ జరిగినా కానీ ఈ సంవత్సరం దేవుళ్ళారా నేను బాగా గమనించింది ఏంటంటే సువార్త అక్కడ బాగా ప్రకటించబడ్డది. ఆ 3 స్థలాల్లో అద్భుతమైన సువార్త ప్రకటించాం. బైబిల్ ఇచ్చాం. దేవుళ్ళారా బైబిల్ కూడా పంచిపెట్టాం అక్కడ. నిన్న ఆదివారం 20 మందిని కలిసి దాదాపు 600 కరపత్రాలు 600 కరపత్రాలు పంచిపెట్టారు. ఇంకా చేస్తామంటున్నారు. స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది, ఒకడొకరు వెళ్ళిపోయారు. కానీ 20 మంది నిలబడి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఇంకా చేద్దామన్నారు. హల్లెలూయా. కనుక దేవుళ్ళారా ఆనందం, ఆ సువార్త ప్రకటించేలో ఆనందము, ఆ జ్ఞానము చాలా గొప్పది. నేను అనుకోలే వీళ్ళు ఇంకా చేస్తారండి. నాకే 25 సంవత్సరంలో అద్భుతంగా సేవ చేయాలి. మనం జ్ఞానంగా లోకానికి చూపించాలి. దేవుళ్ళారా ఈరోజు మనం ఇక్కడ ఎలాంటి స్కిట్లు వేస్తామో, ఊర్లలో వైపు ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరిగితే సంఘం పెళ్ళిళ్ళకి మనం వెళ్తే, ఎక్కడైనా చావులకు వెళ్తే, ఎక్కడైనా మెమోరియల్ మీటింగ్కి వెళ్తే, దేవుళ్ళారా అక్కడ మనం చేయాల్సిన సువార్త దండయాత్ర చేయాల్సింది ఇలాంటి స్కిట్లు వేయాలా, ఇలాంటి కొరియోగ్రఫీలు వేయాలా, ఇలాంటి సంఘంగా మనం లోకానికి చూపించాలా. మంచి ఆరాధన టీం ఉన్నది. దేవుళ్ళారా దేవుడు మనల్ని కాపాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. మీరు కోఆపరేట్ చేస్తే హైదరాబాద్లో ఒక మంచి ఆరాధన టీం, ఉన్నతమైన టీంలోకి తీసుకురాగలిగే దేవుడు సమర్థులు మనకున్నాడు. ఎస్ దేవుళ్ళారా మన సంఘాన్ని మరుగు చేయకూడదు.
మన సంఘాన్ని గురించి ప్రకటించాలి. మన సంఘంలో మంచి ఆరాధన ఉన్నది, మన సంఘంలో స్వచ్ఛమైన వాక్యం ఉన్నది, మన సంఘంలో ఎయిడ్స్ రోగులు బాగయ్యారు, మన సంఘంలో క్యాన్సర్ రోగులు బాగయ్యారు, మన సంఘంలో అనేక రకములైనటువంటి రోగాలు దేవుడు స్వస్థపరిచాడు, మన సంఘంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో స్వస్థతలు దేవుడు చేశాడు, ఇంకా చేస్తాడు. మనం సాక్ష్యం ఇవ్వాలి, మనం ప్రకటించాలి, మనం ముందుకు రావాలి. 2025 సంవత్సరంలో సంగమ జ్ఞానులుగా 2025 సంవత్సరంలోకి మనం ప్రవేశించాలి. 25వ సంవత్సరంలో అలాగే మనం ప్రవేశించాలి. ఆటంకాలు ఎన్నో వస్తాయి. దేవుని సేవ అంటే అంత ఈజీ కాదు. సువార్త ప్రకటించడం, జ్ఞానిగా ఈ లోకంలో జీవించడం అంటే అంత ఈజీ కాదు. కానీ దేవుని వైపు చూస్తే ఈజీ, ప్రభు వైపు చూస్తే, యేసయ్య వైపు చూస్తే అది చాలా ఈజీ. ఆయన మన జీవితంలో అన్ని దేవుళ్ళరా ఆయన కాడే బలమైనదే కానీ ఆయన కాడే సులువైనది. ఆయన ఆజ్ఞలు భారమైనవే. వాక్యం ఏం సెలవుస్తుందంటే ఆయన ఆజ్ఞలు భారమైనవే కానీ ఆయన కాడే సులువైనవి. హల్లెలూయా. మీరొక్కసారి ఆ సువార్తలోనికి మీరొక్కసారి ప్రవేశించి చూడండి. ఒక్కసారి ఆరాధన టీం లేపాలని మీరు ఇష్టపడి చూడండి. ఒక్కసారి మీరు దేవుళ్ళరా సంఘాన్ని గురించి, ఎంత గొప్ప సంఘము, ఎంత స్వచ్ఛమైన వాక్యము, ఎంత అద్భుతమైన స్వస్థతలు జరుగుతున్నాయని ఒక్కసారి మీరు బయటకు వచ్చి సువార్త ప్రకటించండి, సాక్ష్యం ఇవ్వండి. దేవుడు ఉన్నతమైనటువంటి జ్ఞానులుగా సంఘంలో అందరినీ లేపుతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆంటీకి కుషాల్ మైక్ ఆంటీకి ఇవ్వండి. మాతో కలిసి ఏకీభవించండి అమ్మా. అటు ఇటు పోకండి. చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది. నువ్వు తీసుకునే నిర్ణయం, ఈ క్రిస్మస్ రోజు నువ్వు తీసుకునే నిర్ణయం, నువ్వు జ్ఞానిగా ఉండబోతున్నావు. నువ్వు ఒక జ్ఞానిగా ఉండబోతున్నావు. ఎస్ ప్రభా, ఆ దినం ఆ జ్ఞానులు ప్రభా, ఈ దినం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వాళ్ళు నీ వైపు చూస్తారు, పైకి చూస్తారు ప్రభా. ఆ దినం ప్రభా, జ్ఞానులు ప్రభా నీ మాట విన్నారు, వాక్యం విన్నారు. జ్ఞానం ప్రభా, యేసయ్యా ఈ దినం ప్రభా మేము జ్ఞానులుగా జీవించడానికి ప్రభా యేసయ్యా మేము సువార్త ప్రకటించే వాళ్ళంగా ఉండాలి ప్రభా. నీ ఆఖరి ఆజ్ఞ మేము నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి ప్రభా. మా సంఘాన్ని గురించి ప్రభా అనేకులకు ప్రభా పరిచయం చేసే వాళ్ళగా ఉండాలి. మా ఆరాధన టీం ప్రభా హైదరాబాద్ పట్టణంలో లేపబడాలి ప్రభా. మా సంఘంలో ప్రభా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థత కార్యాలు, రక్షణ కార్యాలు జరగాలి ప్రభా. నా సంఘంలో ప్రభా అనేక ఆత్మలు ప్రభా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు రావాలి ప్రభా. నన్ను వాడుకో ప్రభా, అడుగమ్మా, నన్ను ఒక జ్ఞానిగా వాడుకో ప్రభా. నన్ను కూడా ఒక జ్ఞానిగా వాడుకో ప్రభా. నీతో ఏకీభవించి పాస్టర్ అమ్మ ప్రార్థన చేస్తుంది.